ఈశ్వర తత్వాన్ని జీర్ణమైన వాడు తప్ప దాన్ని సభామంటపంగా మార్చి శ్లోకం చేయడం, చమత్కారంతో శ్లోకం చేయడం అసాధారణమైనటువంటి ప్రతిభ. కాబట్టి శంభోస్వాగతమాస్యత మితితో వామేన పద్మాసన. కొందరిని కూర్చో అన్న కూర్చోకూడదు. అలా కూర్చోకుండా ఉండడం, సమానంగా కూర్చోకపోవడం, ఎత్తు మీద కూర్చోకపోవడం, సభలో కూడా వారు ఇటుపక్షంలో ఉంటే తాను అటుపక్షంలో కూర్చోవాలి. తప్పకపోతే ఇక కుదరదు ఇవాళ అనుకుంటే గురువు గారికి చెవు దగ్గరికి వచ్చి క్షమార్పణ చెప్పి కూర్చోవలసి ఉంటుంది, అంతే దూరంగా. లౌకికంగానే అంత గౌరవం పాటిస్తే ఈశ్వరుడి విషయంలో ఎలా ఉంటుందండి పరిపాలనాంశం ముందు? కాబట్టి క్రౌంచారే కుశలం, శివుడి వెనకాతల సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, క్రౌంచ పర్వతాన్ని భేదించాడు ఆయన. అంటే క్రౌంచారే కుశలం, పరమశివుడు విష్ణువు అభేదం, ఇద్దరు ఒక్కటే పదార్థం. కాబట్టి సుబ్రహ్మణ్యుడు శివుడికి కొడుకైతే తనకి కొడుకే. బ్రహ్మగారు సృష్టికర్తగా వచ్చాడు కాబట్టి వామేన పద్మాసన, ఇటు కూర్చో. శివుడి కొడుకు తన కొడుకు లాంటి వాడే. అది అలాంటి పిల్లల్ని చూడగానే ఏమంటాం, ఏరా బాగున్నావా అంటాం, అలాగే అనాలంతే అక్కడ కూడా. కాబట్టి క్రౌంచారే కుశలం సుఖం సురపతే, ఇంద్రుడు, ఈయన అనుగ్రహంతో ఇంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఇంద్రుడు ఎప్పుడైనా విష్ణువు దగ్గరికి వెళ్ళాడు అంటే ఏదో ఉపద్రవం వచ్చేసిందని గుర్తు, ఎవరో వచ్చేసారు రాక్షసులు. కాబట్టి ఆయన వచ్చాడు అనేటప్పటికీ ఏమైనా సుఖంగా ఉన్నావా, ఏమైనా దుఃఖం వచ్చిందా, ఇబ్బంది వచ్చేసిందా, మళ్ళీ ఎవరైనా వచ్చేసారా రాక్షసులు అంటే సుఖం సురపతే విత్తేశనో దృశ్యసే. ఓ కుబేరా, ఈ మధ్య ఎక్కడ కనపట్టలేదు నువ్వు. ఎక్కడ ఎలా పడాలో అలా పడ్డాయండి మాటలు. అస్తమానం జాగ్రత్తగా ఇదంతా ఇస్తూ ఉండాలి, పుచ్చుకుంటూ ఉండాలి, ఖాతాలు రాసుకుంటూ ఉండాలి. ఆయన అస్తమానం అక్కడికి ఇక్కడికి ఎందుకు ఎడతాడు పాపం, అంత ఖాళీ ఏమి ఉండదు ఆయనకి. కాబట్టి విత్తేశనో దృశ్యసే, ఈ మధ్య ఎక్కడ కనపట్టలేదు కుబేరా అని వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తున్నాడు. ఎవరు? చిన్నపిల్లవాడిల్లా ఉయ్యాలలో పడుకున్న తత్వత చెక్కు చెదరని శ్రీమన్నారాయణుడు. ఇది విన్నటువంటి తల్లికి ఎలా ఉంటుంది? ఇద్దం స్వప్న గతస్య ఇద్దం స్వప్న గతస్య కైటభుని యొక్క శత్రువు ఆయన ఇలా మాట్లాడుతుంటే శ్రుత్వా యశోదా గిరహ, ఈ మాటలు వింది యశోద. ఏమిటి మాట్లాడుతున్నాడు పిల్లాడు అని జాగ్రత్తగా చెవిరెక్కించింది. శంభో స్వాగత వినపడింది. ఏమిటి పరమశివ స్వాగతం అంటాడేమిటి నిద్దట్లోనూ, శివుడిని స్వాగతం చెప్పడం ఏమిటి, శివుడు ఎందుకు వస్తాడు ఇక్కడికి అని బ్రహ్మగారిని పిలుస్తున్నాడు. ఓ ఇంద్ర సుఖమా, ఓ కుబేరా నువ్వెక్కడా కనపట్టలేదు, ఇదేంటి నిద్దట్లో ఇలా మాట్లాడుతున్నాడు, పిల్లాడికి ఏమైనా గాలి ధూళి ఏమైనా సోకేయేమో, లేకపోతే పిల్లాడు ఏమిటి పరమశివ బాగున్నావా ఇలా వచ్చి కూర్చోండి, ఓ బ్రహ్మ ఇలా కూర్చో అంటాడేమిటి అంటే ఏదో అనకూడనటువంటి మాటలేవో అంటున్నాడేమో అని. ఇప్పుడు ఏ స్థాయిలో ఉండవలసిన వాడు ఆ స్థాయిలో ఉండకుండా దాటి మాట్లాడాడు అనుకోండి పిచ్చి అంటారు కదా, ఏదో వీడికి ఏమైనా వెర్రి పట్టిందేమో అంటారు. నాకు ఒక ఆయన ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. ఈ శ్లోకం చెప్తే ఆయన అన్నారు నాతోటి, వెనకటికి ఒక ఆయన ఎవరో ఒక పిచ్చాసుపత్రికి వెళ్ళి, జవహర్లాల్ నెహ్రూ గారు స్వయంగా ప్రధానమంత్రిగా ఉండగా ఒకసారి ఓ పిచ్చాసుపత్రికి వెళ్ళి ఓ పిచ్చివాడి దగ్గరికి వెళ్ళి నేను ఎవరో తెలుసా అని అడిగట. అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంటే నేను జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇక్కడికి రాకముందు నేను అలాంటినే తెచ్చి ఇక్కడ పెట్టారు అన్నాడు ఆయన. అంటే ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో మాట్లాడితేనే బాగుంటుంది, అంతేగాని ఆ స్థాయిని మించి మాట్లాడారనుకోండి ఏదో తేడాపడాగా మాట్లాడుతున్నాడండి అని అంటారు కదా. అందుకని చిన్ని కృష్ణుడు ఉయ్యాల్లో పడుకున్నవాడు చిన్ని కృష్ణుడిలా కలవరిస్తే ఆవిడ సంతోషించి ఉండేది మా అబ్బాయినని. ఇప్పుడు ఈయన శంభో స్వాగతమాస్యతామితితో వామేన పద్మాసన క్రౌంచారే కుశలం సుఖం సురపతే విత్తేశనోదృశ్యసే, ఇలాంటి మాటలు అంటుంటే ఆవిడ విని ఇద్దం స్వప్న గతస్య కైటభజిత శ్రుత్వా యశోదా గిరహ, ఆయన మధుకైటభులన్న రాక్షసుల్లో కైటభుడు అనేటటువంటి రాక్షసుడిని మర్దించినటువంటి విష్ణు అని ఆవిడికి తెలియదు. కాబట్టి ఆవిడ కంగారు పడిపోయింది. కంగారు పడిపోయినటువంటి తల్లి ఏం చేస్తుంది, ఇది విని ప్రశాంతంగాను ఇవన్నీ బాగా గుర్తెట్టుకుని ఓ కాగితం మీద రాసుకుని ఇప్పుడు తాను వెళ్ళి ఎవరో బాగా
మంత్రం తెలుసున్న వాడి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఉయ్యాల్లో ఉండిలా కలవరించాడండి, ఏం చేస్తే బాగుంటుంది అని ప్రశాంతంగా కనుక్కురాదు. ఊయలలో పడుకున్నటువంటి పిల్లవాడి యొక్క స్థితికి తగినట్టు ఊయలలో ఉన్న పిల్లవాడు మాట్లాడాడు. ఊయలలో ఉన్నటువంటి పిల్లవాడికి నేను తల్లిని అనుకోవడమే తప్ప పిల్లవాడి యొక్క గొప్పతనం తెలిగినటువంటి అమాయకురాలైనటువంటి వెర్రి తల్లి ఇప్పుడు వెళ్ళి ఎవరినో విద్వాంసుల్ని కనుక్కురాకూడదు. ఒక కన్న తల్లిగా అమ్మో ఏమిటి పిల్లాడు ఇలా మాట్లాడుతున్నాడని వెంటనే పిల్లాడికి రక్ష పెట్టేయాలి. కాబట్టి ఏం చేసింది యశోద అంటే, యశోదాగిర గబగబా వెళ్ళి తూ తూ కృతం పాతునః, పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏమిటి ఇలా పలవరిస్తున్నాడు, పిల్లాడి నిద్దట్లో వీడికి ఏమైనా వెర్రొచ్చిందో ఏమిటోనని, అయ్యయ్యో పిల్లాడికి ఏదో గాలి ధూళి ఆవహించాయో ఏమిటో అని తూ 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 అని మంత్రం వేసేసిందట. అంటే మనకి చిన్నతనంలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే, పిల్లాడికి వేలు తలుపులో పడింది అనుకోండి, అమ్మ వేసే మొదటి మంత్రం ఏంటంటే నేను చచ్చిపోయాను రా నాన్న అంటే. మీరు చూడండి అమ్మ ప్రేమ అది. వాడి వేలు నలిగిపోతుంటే నేను ఏం చేశాను, నేను చచ్చిపోయాను, అందుకే వాడికి అంత ఆపద వస్తే నేను రక్షించలేకపోయాను, అది అమ్మతనం. ఆవిడిప్పుడు లోపలికి వెళ్ళి ఆయింట్మెంట్ పట్టరాదు, లేకపోతే ఫ్రిడ్జ్ తీసి ఐస్ ముక్కట్టరాదు, ఆ పిల్లాడి వేలు తన నోట్లో పెట్టేసుకుంటుంది. పిల్లాడి చెయ్యి తెగింది అనుకోండి తన నోట్లో పెట్టేసుకుంటుంది. అమ్మ తన శరీరంలోంచి వచ్చినటువంటి ఆ పిల్లవాడిని చూసుకున్నప్పుడు రక్షించడంలో చేసే ముందు ప్రయత్నం ఇలా చెయ్యొచ్చా చేయకూడదా అని ఉండదు. ఆయన శ్రీమన్నారాయణుడు, ఆయన చుట్టూ అటువంటి దేవతలు కూర్చుని ఉంటారు. ఆయనకి ఉచ్ఛిష్టం తగలకూడదు, ఆయనకు అలా ఎవరు చేయరు, ఆయనకి రక్షించవలసిన పనేం లేదు, ఆయన తన సహజమైన కార్యాన్ని చక్కబెడుతున్నాడు. ఇది అర్థం కానటువంటి అమాయకురాలైన గోపిక అనుకుంటోంది నేను తల్లిని ఈయన పిల్లాడు అనుకుంటోంది. అనుకుని ఈవిడేం చేసింది అంటే, ఆ పిల్లవాడి ఊయల మీదకి వంగి, అయ్యో నాన్న నిద్దట్లో ఇలా కలవరిస్తున్నావేమిట్రా, ఏమి ప్రమాదకరమైన గాలి ఆవహించిందో ఏమిటోనని తూ 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 అంటూ ఈ పిల్లాడికి ఉన్నటువంటి గాలి ధూళి పోవాలని, అంటే తల్లి యొక్క నోటిలోంచి వచ్చిన లాలాజనం పిల్లవాడి పట్ల అంత పరమ పవిత్రమైంది, గంగ కన్నా గొప్పదన్న భావనతో తూ 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 అంటూ ఉమ్మేసేసి ఆ పిల్లవాడి యొక్క ఒంటి మీద ఇలా 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 రాసి రక్ష పెట్టేసి. ఇది బాహ్యంలో ఎలా ఉంటుందంటే, అయ్యయ్యయ్యయ్యో అలా చేయడం ఏమిటండి యశోద అనిపిస్తుంది మనకి. కానీ ఈ అమాయకపు భక్తి ఏదుందో, ఈ తల్లితనానికి అమ్మతనానికి పరమేశ్వరుడంతటి వాడు వశుడైపోయాడు. ఇది అమ్మ ప్రేమ అంటే అని పొంగిపోయాడు. ఇప్పుడు ఆయన చుట్టూ కూర్చున్నటువంటి పరమశివుడు కానీ, చతుర్ముఖ బ్రహ్మగారు కానీ, కుబేరుడు కానీ, వీళ్ళెవరైనా అదేమిటయ్యా నువ్వు కృష్ణావతారంలో పిల్లవాడిగా పడుకునుంటే తెలియనటువంటి ఆ గోపిక యశోద నీకు తూతూ కృతం పాతునః ఇలా చేస్తుంది ఏంటి అంటారా? అనరు. పోనీ శ్రీమన్నారాయణుడు ఏమైనా నొచ్చుకుంటాడా? ఏమీ నొచ్చుకోడు. సరికదా సంతోషపడిపోతాడు. ఇలా సంతోషపడిపోయి ఇంతటి పరిపాలనాంశ కలిగినటువంటి వాడు, ఎవరు ఎక్కడ కూర్చోవాలో చెప్పగలిగిన వాడు, దేవతల్ని పలకరించగలిగిన వాడు, ఆయన కోసం వాళ్ళు పరిగెత్తుకొచ్చేటటువంటి స్వరూపం ఉన్నవాడు, ఆయనకి తన నోటి ఉమ్ముతో రక్ష పెడితే దాన్ని తనకి రక్షగా భావించి అంగీకరించినటువంటి సౌలభ్యం కలిగినటువంటి సర్వజగన్నియామకుడైన పరమేశ్వరుడు ఎవడున్నాడో ఆయన యొక్క సౌలభ్యము మమ్ము కాపాడుగాక. అంటే ఏమిటి దాని అర్థం? ఈశ్వర ఆనాడు యశోద తెలియక అమాయకత్వంతో అమ్మతనంతో చేసింది, ఇవాళ తెలిసి మూర్ఖులమై మేము ప్రవర్తిస్తున్నాం నీ యందు. మా మూర్ఖత్వాన్ని కూడా నువ్వు ఇలాగే విశాల బుద్ధితో విశాల హృదయంతో మన్నించి మమ్ము కాపాడదవుగాక. ఆ హృదయంలో ఆర్తి ఉంటే ఒక్కొక్కసారి చేసిన చేష్టితములు ఈశ్వరుని యందు ఉపచారములుగా మారిపోతాయి. పరమశివుడి యొక్క పరమ భక్తులలో 63 మంది నాయనార్లు ఉన్నారు. 63 మంది నాయనార్లలో తిరు నీలనక్క నాయనార్ అని ఒక నాయనారు. ఆ నాయనార్ ఎప్పుడు శివలింగానికి సమంత్రకంగా యజుర్వేదంతో రుద్రాధ్యాయంతో చాలా గొప్పగా అభిషేకం చేసేవాడు. ఆయన ఒకసారి అభిషేకం చేసేసి శివలింగాన్నంతటినీ పొడిబట్టతో తుడిచేశాడు. తుడిచేసి విభూతి పెట్టి దానికి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆయన తర్వాత ఇంకా బిల్వదళాలతో అర్చన చేద్దామని పంచాక్షరి మహామంత్రంతో ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుండగా తిరుడి నీలనక్క నాయనార్ భార్య అక్కడికి వచ్చి బిల్వదళాలు పళ్ళెంతో పెడుతోంది.
పెడుతూ ఉండగా శివలింగం మీద ఒక సాలెపురుగు పాకుతూ ఉండడం చూసింది ఆవిడ. చూసి ఆవిడ ఏం చేసిందంటే గబగబా తన చేత్తో ఆ సాలెపురుగుని దూరంగా తోసేసి కుడి చెయ్యి నోటికి ఎదురు పెట్టుకుని తూ తూ అని ఉమ్ముకుంది. ఉమ్ముకున్న చేతిలో పడిన ఉమ్ము తీసి శివలింగానికి రాసింది. ఈ తూ తూ అన్న శబ్దానికి నీలనక్క నాయనార్ కళ్ళు విప్పాడు. కళ్ళు విప్పి ఆశ్చర్యపడి భార్య చేతిలో ఉమ్ముకుంటోంది, ఆ ఉమ్ము తుంపరలు శివలింగం మీద పడతాయి కదా అని. ఆవిడ ఎందుకు ఉమ్ముతోందో ఆయనకు అర్థమయ్యే లోపల శివలింగానికి రాసింది. చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఎందుకు చేసావా పని అని అడిగాడు. అడిగితే పరమశివుని యొక్క శివలింగం మీద సాలెపురుగు పాకింది. సాలెపురుగు ఎక్కడైనా ఒంటి మీద పాకితే అక్కడ దురదలు పుట్టి పొక్కులు వస్తాయి. శివలింగం అంటే సాక్షాత్తు శివుడే కదా, శివుడైనప్పుడు శివుడి శరీరం కదా, శివ శరీరం మీద సాలెపురుగు పాకితే ఆయన ఒంటి మీద దురద పెట్టి పొక్కులు వస్తాయి కదా. నాకు తెలిసి సాలెపురుగు పాకితే ఒక తల్లిగా నా పిల్లలకి నేను చేసింది వెంటనే ఉమ్ము రాసేస్తాను, ఆ విషయం విరిగిపోతుందని. నేను శివుడికి ఆపద రాకూడదు, ఒంటి మీద దురద పుట్టకూడదని నేను ఉమ్ము రాశానంది. ఆయన అన్నాడు, నీది ధూర్త చేష్టితం, నువ్వు అలా చేసి ఉండకూడదు. నువ్వు ఇలా చేశావు కాబట్టి ఇంకా నిన్ను నేను భార్యగా స్థానం నుంచి పరిత్యజిస్తున్నాను. ఇంకా నువ్వు నా భార్యా స్థానంలో నిలబడకూడదు, ఇంకా నువ్వెప్పుడూ రావద్దు, నా పక్కన నిలబడద్దు, నీకు భార్యా స్థానం లేదన్నాడు. ఆవిడ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. శివార్చన చేసి క్షమార్పణ చెప్పి 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 నీలనక్క నాయనార్ నిద్రపోయాడు. నిద్రపోతే పరమశివుడు స్వప్నంలో సాక్షాత్కరించాడు. ఆయన నమస్కారం చేశాడు శివుడికి. నమస్కారం చేస్తే పరమశివుడు తన ఉత్తరీయం తీసి పంచె పైకెత్తి చూపించాడు తొడలో. చూశావా, నా ఒళ్ళంతా పొక్కులెక్కిపోయి ఒళ్ళంతా దురదలు వచ్చి మంటలు పుట్టింది. నీ భార్య ఎక్కడ తన ఉమ్ము తన చేత్తో నాకు రాసిందో అక్కడ ఒక్క నా వీపు మీద మాత్రం పొక్కులు ఎక్కలేదు. పరమభక్తితో నా ఉపచారంగా అలివి మీరిపోయినటువంటి భక్తితో చేసినటువంటి ఉపచారాన్ని ఉపచారంగా స్వీకరిస్తాను తప్ప దాన్ని అపచారంగా స్వీకరించేటటువంటి అల్పుడను కాను. నీవు ఎప్పుడూ ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడన్న భావనతో భయంతో నిలబడ్డావు తప్ప నీ భార్య నిజమైన భక్తురాలుగా దగ్గరికి జరిగింది. నీ భార్యకి ఇచ్చిన స్థానం నీకు లేదు. నువ్వు నీ భార్యని తెచ్చి ఏలుకుని ఆవిడికి క్షమార్పణ చెప్పకపోతే నీ పూజని స్వీకరించనన్నాడు. నీలనక్క నాయన ఇంటికి వెళ్ళి భార్యకి క్షమార్పణ తీసుకొచ్చి తన భార్యాస్థానంలో కూర్చోబెట్టాడు. ఇవి యథార్థ సంఘటనలు. ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకు వెడితే 63 మంది నాయనార్లలో నీలనక్క నాయనారు మీకు కనపడతారు. కాబట్టి ఈశ్వర సౌలభ్యాన్ని ఆవిష్కరించాలి, ఈశ్వరుడు యొక్క వైభవాన్ని ఆవిష్కరించాలి. చిన్నవాడిగా ఉన్న ఆయన సర్వజ్ఞతని ఆవిష్కరించాలి. ఉపాధి సంబంధం లేకుండా పరమేశ్వరుడి యొక్క ప్రజ్ఞని ఆవిష్కరించాలి. ఇన్నిటినీ ఆవిష్కరించడానికి పరమభక్తుడైనటువంటి లీలాశకుడికి తాను ఊయలలో నిద్రపోతుండగా యశోదాదేవి పెట్టినటువంటి రక్ష ఎలా ఉంటుందో దాన్ని ఒక లీలగా కృష్ణ పరమాత్మ ఆయన సభామంటపంలో నారాయణుడిగా కూర్చుని పరమశివుడితో మాట్లాడిన విషయాలతో సహా ద్యోతకం చేస్తే అదే బాణీలో మనకి శ్లోక రూపంలో అనుగ్రహించి మనం ఈ తత్వాన్ని తెలుసుకుంటూ ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకుంటూ భక్తుల యొక్క స్థాయిని చూడకుండా తన స్థాయిలో తాను నిలబడి భగవంతుని ప్రేమించగలిగినటువంటి వ్యక్తిని ఈశ్వరుడు ఎంత ఆదరిస్తాడో చెప్పకుండా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ లీలాశకుడిది. అటువంటి పరమోత్కృష్టమైన శ్లోకాలలో లీలాశకుని యొక్క ఈ శ్లోకం ఒకటి. కాబట్టి ఇవాళ మీకు దీన్ని నేను ఆవిష్కరించడం జరిగింది. ఈశ్వర సౌలభ్యము అని నేను ఒక మాట వాడాను కాబట్టి భక్తులకు చేరువగుట అని ఆ శ్లోకంలో ప్రధానంగా ఆవిష్కరించాడు లీలాశకుడు. నోటి వెంట ప్రకటంగా ఒక మాట రావాలి, పైకి ఉచ్చరింపబడేటటువంటి మొదటి మాట ఏది అంటే ఏ మాట పడితే ఆ మాటతో లేవకూడదు మంచం మించి. మొట్టమొదట కన్ను తెరుచుకోగానే కులదైవం యొక్క పాదాలని చూడాలి. అందుకని కులదైవం యొక్క మూర్తి ఒకటి పడక గదిలో ఉంటుంది. దాని వంక చూసి లేచేటప్పుడు ప్రకటంగా నోటి వెంట రావలసిన మొదటి మాట మాత్రం శ్రీహరి అంటూ లేవాలి. శ్రీహరి అంటూ లేవాలి. ఒకానొకప్పుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి చెన్నైలో చాతుర్మాస్యం చేస్తున్నారు. మహానుభావుడు ఒక చిన్న పాకలో ఉంటుండేవారు ఆయన. ఆ పాకలో ఉంటున్నటువంటి రోజుల్లో తెల్లవారుజామున 3 గంటలకు ఒక పిల్లవాడు ఎందుకో ఆ పాక దగ్గరికి వెళ్ళాడు.
ఆయన నిద్రలోంచి లేస్తూ శ్రీహరి అంటూ లేచారు. ఆయన బయటికి వచ్చిన తర్వాత అమాయకత్వంతో తెలియనివాడు కాబట్టి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీరు ఎందుకు పొద్దున్న శ్రీహరి అని అరిచారు అని అడిగాడు. నేను నిద్ర లేస్తూ శ్రీహరి అంటూ లేస్తాను అన్నారు పరమాచార్య స్వామి. ఎందుకు అలా లేస్తారు అని అడిగాడు. నిద్ర లేవడం అంటే ఇంద్రియాలు మనస్సు పనిచేయడం మొదలుపెట్టాయి అంటే జాగృతిలోకి వచ్చాం. జాగృత్ అంటే మనం పని చేస్తాం, ఈ పని వల్ల ఫలితాలు వస్తాయి. ఈ పని చెయ్యడం అనేటటువంటిది స్థితి అంటారు. ఈ స్థితి యందు మనని రక్షించేవాడు, మనం తప్పులు చెయ్యకుండా కాపాడగలిగిన వాడు, స్థితికారుడైన వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి నిద్రలోంచి తెలివి రాగానే మొదటి మాట శ్రీహరి అంటూ నిద్ర లేవాలి అన్నారు పరమాచార్య. కాబట్టి నిద్ర లేచేటప్పుడు ఈ మాటతో లేవాలి. దీన్ని బహుశः శాస్త్రం చెప్పిన ఈ మాటని దృష్టిలో పెట్టుకుని లీలాశుకుడు ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. నేను ప్రతిరోజు నమస్కరించుతున్నాను, ప్రణతోస్మి నిత్యం. ఎవరికి అంటే గోధూళిధూ సరిత కోమల గోపవేషం, ఆవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి ఒళ్ళంతా పడిపోతే ఒంటి నిండా పశువుల యొక్క పాదముల నుంచి పైకి లేచినటువంటి మట్టితో కప్పబడిన ఒళ్ళున్నవాణ్ణి. ఎందుకండి ఆ మాట? ఇంకోలా చెప్పకూడదా? కృష్ణ భగవానుడి గురించి చెప్తే శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని, ఇలాంటి పద్యాలు పోతన గారు వేశారుగా, అవి ఏమి వాడలేదు ఆయన. ఆయన అన్నాడు గోధూళిధూ సరిత కోమల గోపవేషం అన్నాడు, వేషం కట్టిన వాడిని అన్నాడు. ఒక్కొక్క మాట అనడానికి హృదయం ఉండాలండి, భక్తి ఉండాలి, ఆ సంస్కారం ఉండాలి. అది లేనివాడి నోటి వెంట అటువంటి శ్లోకాలు పడమన్నా పడలేవు. అటువంటి వేషంతో ఉన్నవాడికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. అటువంటి వేషంతో ఉన్నవాడు అంటే అది కాదా ఆయన నిజస్వరూపం? ఒక్కనాటికి కాదు ఆయన నిజస్వరూపం. ఎందుకు నిజస్వరూపం ఆయనది అది కాదు అంటే అసలు ఆయన స్వరూపం వ్యాపకత్వం, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయి ఉండడం. అంతటా నిండి నిబిడీకృతం అయిపోగలిగినటువంటి సహజమైన స్థితి ఉన్నటువంటి విష్ణువు చిన్న పిల్లవాళ్ళ అచ్యుత, చ్యుత్ అంటే తీసేయడం, ఒక చోటు నుంచి తీసేయగలిగితే చ్యుత్ అంటారు. అచ్యుత్ మీరు తీయలేరు, అది అంతటా ఉంటాడు. అంతటా ఉన్నవాడిని మీరు ఎలా తీస్తారండి? మీరు తీయలేరు, మీది కాదు, అది ఆయనది. ఎప్పుడూ అంతటా నిండి ఆయనదై ఉంటుంది. ఆయనదై ఉన్నది మీదిలా కనపడుతుంది. మీదిలా కనపడడం మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన ఇచ్చిన అనుగ్రహం అంతే. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, ఇన్ని మాటలు చెప్పడం కన్నా నాకో ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది అని అడిగారు అనుకోండి, అసలు యథార్థానికి విష్ణువుది. అది ఎందుకు విష్ణువుది అంటే దాని నిండా వ్యాపించింది ఆయన, ఆ భూమి ఆయనది, భూదేవి ఆయన భార్య, అంతటా ఆయన నిండి ఉన్నాడు. మరి నాదేమిటి? ట్యాక్స్ నేను కట్టానేమిటి అంటే తనదైనది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తుంటే నా ఆనందాన్ని చూసి ఆనందం అనుభవించేటటువంటి తండ్రితనం ఉన్నవాడు. అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు ఒకసారి, భగవంతుడు ఎప్పుడైనా పకపక పకపక నవ్వుతాడా అండి అని అడిగారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, అసలు ఎప్పుడు అలా పకపకానే నవ్వుతుంటాడన్నారు. అంటే ఈ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది, అదేంటి అలా ఎందుకు నవ్వుతాడండి అన్నారు. అంటే ఒరే, ప్రపంచంలో టే పట్టుకుని బయలుదేరి ఇది నాది అని కొలతలు వేసుకున్న వాళ్ళని చాలామందిని చూశాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మళ్ళీ టేపులట్టుకు బయలుదేరారు రా వీళ్ళందరూ అని కొలతలు కొలిచే వాళ్ళని చూసి నవ్వుతూనే ఉంటాడు రా ఈశ్వరుడు అన్నాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కలమున్ భార్గవ. ఇదంతా నాది, నేను గెలిచాను, తూర్పున ఇక్కడి నుంచి పశ్చిమం వరకు నా రాజ్యం అన్నటువంటి రాజులేరి ఒక్కడు లేడు, పేరైనా లేదు. ఎవరుండిపోయారు? ఎవరు భగవంతుణ్ణి సేవించారో, ఎవరు త్యాగంతో బతికారో వాళ్ళ పేర్లు ఉండిపోయాయి. కాబట్టి ఎవరు భగవంతుడంటే అంతటా నిండిపోయినటువంటి వాడు. వాడికి రూపం ఏమిటి?
వాడికి రూపం చెప్పమంటే ఎలా చెప్తాం? అసలు వాడికి రూపం ఉండదు. రూపం లేనివాడు రూపాన్ని పొందుతుంటాడు ఒక్కొక్కసారి. అది విచిత్రం. అది కూడా ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఆయనే అడుగుతాడు, నేను ఈ రూపంతో వస్తానమ్మా అని. అది అలా ఎందుకు వస్తాడు అసలు ఈశ్వరుడు? ఇది ఆయన ప్రతిపాదన లీలాశకుడిది. సాధారణంగా లోకంలో ఏమంటారంటే, భక్తులు కోరుకుంటే పరమేశ్వరుడు రూపాన్ని పొందాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్వపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటారు. అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమేశ్వరుడు ఈ కంటితో చూడ్డానికి వీలైనటువంటి ఒక రూపాన్ని పొందుతాడు కాదు. ఒక్కొక్కచో ఏమవుతుందో తెలుసా అండి? తనంత తాను పొందడం కాదు, తాను అభ్యర్థిస్తాడు భక్తుల్ని. నాకు కోరికగా ఉంది, నాకు నీ కడుపున పుట్టే అవకాశం ఇస్తావా అని అడుగుతాడు. అలా ఉందా అండి ఎక్కడైనా? మీరు అంత తేలిగ్గా చెప్పేస్తున్నారు మీరు అని అడగచ్చు నన్ను. అదితి వ్రతం చేసింది ఒకసారి. వ్రతం చేస్తే ఎదురుగుండా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. శ్రీమన్నారాయణుడిని కళ్ళతో చూసి తాగేసి గట్టిగా కంఠం రాక చాలా మెల్లమెల్లని మాటలతో స్తుతి చేసింది. ఆయన అన్నాడు, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నాకు కోరికగా ఉందమ్మా నీ కడుపున పిల్లాడిగా పుట్టాలని, నువ్వు నా కొడుకు అని నన్ను పిలిస్తే నీతో ఆడుకోవాలని, నీ ఒళ్ళో కూర్చోవాలని కోరికగా ఉంది. అమ్మా నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. నీ కొడుక్కి ఇంద్రుడికి రాజ్యం ఇచ్చేస్తానని లేదు. అమ్మా నీకు కొడుకుగా వస్తాను ఒప్పుకుంటావా అమ్మా అని అడిగాడు. అదితి నవ్వింది, తప్పకుండా, అంతకన్నా భాగ్యమా అంది. వామనమూర్తిగా వచ్చాడు, ఆడుకున్నాడు అదితితో. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కులదీపక రగదయ్య భాగ్య రాశివగుచు అని పరమేశ్వరుడికి యజ్ఞోపవీతం వేసి ఉపనయనం చేయడమా? ఉపనయనం చేయించుకున్నాడు అదితి కశ్యపులతో. చేయించుకుంటే భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామననకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఎవరు పెట్టాలి పూర్ణభిక్ష? 3 లోకాలు కన్నతల్లి అన్నపూర్ణమ్మ. ఆ అమ్మవారు వచ్చి పూర్ణభిక్ష పెట్టింది. పెడితే అసలు అవతార ప్రయోజనం ఏమిటి? ఇంద్రుడి రాజ్యం మళ్ళీ తిరిగిచ్చేయడం. ఇప్పుడు వామనమూర్తి విష్ణువా? వామనమూర్తిగా వచ్చి 3 అడుగులు అడుగుతున్నాడు. ఇది పట్టుకోవాలి. ఈ తత్వం పట్టుకుంటేనే లీలాశకుడిలా మాట్లాడగలరు, లేకపోతే లీలాశకుడిలా